Hello, hi everyone. Welcome to Gate Masters Academy. So this is a very important video from the Gate Masters Academy. So to the civil engineering students who are preparing for the upcoming AWAE notifications. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే సో జనరల్గా మనకు తెలిసిందే టీజీపీఎస్సి మనకి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సో ఈ మంత్లో ఈ రిక్రూట్మెంట్స్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టే సెప్టెంబర్లో టీజీపీఎస్సిలో ఒక 2 నోటిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకటి నర్సింగ్ ఆఫీసర్స్, ఇంకోటి ల్యాబ్ టెక్నీషియన్స్. సో వాళ్ళు చెప్పినట్టుగానే ఈ 2 నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు. సో మేబీ నర్సింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయి ఉంటే కనుక సో మనం 50-50 వేసుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పిన 2 నోటిఫికేషన్స్ చెప్పారు. 2 నోటిఫికేషన్స్ కూడా పర్ఫెక్ట్గా సెప్టెంబర్ మంత్లో రిలీజ్ చేశారు కాబట్టి సో డ్యామ్ షూర్గా దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ one big notification. So another AW notification. So AW notification రాబోతుంది మనకి. సో ఆటోమేటికల్లీ సో స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సో ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టూడెంట్స్కి ఇద్దాము అనే ఉద్దేశంతో సో ఒక వండర్ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సో ఎలా చేసుకోవాలి, ఆ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో ఆల్రెడీ యూ నో దట్ సో మనకి 5-10+ AW సెలక్షన్స్ ఉన్నాయి. సో వీఆర్ ఓన్లీ ద అకాడమీ. సో వీ రిలీజ్డ్ సో క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫోటో, హాల్ టికెట్ నెంబర్, డిపార్ట్మెంట్, ర్యాంక్ అన్నీ. సో 5-10+ సెలక్షన్స్ అని చెప్పడమే కాదు సో వాళ్ళ డీటెయిల్స్ కూడా రిలీజ్ చేసిన వన్ అండ్ ఓన్లీ అకాడమీ, గేట్ మాస్టర్స్ అకాడమీ. సో ఇది చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ సార్ మీరు సో స్టూడెంట్స్కి ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇస్తారు, సో అది ఎలా వర్కౌట్ చేపిస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైం సో ఆ డేటా అనేది మీకు కూడా ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం అనుకున్న ముఖ్య ఉద్దేశం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్ us see 2020 మనకి లాస్ట్ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ మనకు జరిగింది. సో 2020 తర్వాత మనకి రీసెంట్గా AW ఎగ్జామ్స్ జరిగాయి. సో మధ్యలో ఏం జరగలేదు. సో 2020 ఇయర్ వరకు సో మనకి ఏ సబ్జెక్ట్ నుంచి యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో దాని తర్వాత రీసెంట్గా జరిగిన AW ఎగ్జామ్లో సో అదే ప్యాటర్న్ ఫాలో అయ్యాడా, ఏమన్నా చేంజెస్ జరిగినాయి ఒకసారి చూద్దాం ఫస్ట్. సో మనకి సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో సో అన్నిటికన్నా హైయెస్ట్ వెయిటేజ్ మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్కి ఉంది. సో 22 క్వశ్చన్స్ అంటే 44 మార్క్స్ ఇచ్చాడు మనకి. సో యావరేజ్గా అప్ టు 2020 HMWS మేనేజర్స్ వరకు. సో దాని తర్వాత స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, దాని తర్వాత జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సో యావరేజ్ మార్క్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయినాయి మనకి. యావరేజ్ మార్క్స్ అనేవి ఇలా డిస్ట్రిబ్యూట్ అయినాయి మనకి. సో 2020 వరకు మనకి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అనేవి ఈ ప్యాటర్న్ ఫాలో అయినాయి. సో దీని తర్వాత వచ్చిన మార్పులు ఏంటనేవి అంటే 2023లో AW ఎగ్జామ్స్ జరిగాయి కదా. సో దాంట్లో జరిగిన మార్పులు ఏంటనేది చూద్దాం మనం సబ్జెక్ట్లో వెయిటేజెస్ అనేవి. సో 2023 AW పేపర్ 1. సో పేపర్ 1లో మార్క్స్ వెయిటేజ్ చూద్దాము. సో మార్క్స్ వెయిటేజ్ చూస్తే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి 13 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఫ్లూయిడ్ మెకానిక్స్ 14 క్వశ్చన్స్ ఇచ్చాడు. అన్నిటికన్నా హైయెస్ట్ మనకి DRCSలో అండ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చాడు. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్లో 13, TEలో 14, ఇరిగేషన్లో 9, హైడ్రాలజీలో 6, సర్వేయింగ్లో 13, BMCPలో 13, స్ట్రక్చర్ అనాలిసిస్లో 4, DSSలో 5, CTPMలో ఏమీ లేదు. అండ్ ఎస్టిమేషన్ కాస్టింగ్లో అన్ఎక్స్పెక్టెడ్లీ 13 క్వశ్చన్లు వచ్చినాయి. జనరల్గా ఎస్టిమేషన్ కాస్టింగ్ ఇప్పుడు కూడా సో 2 or 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం వచ్చేది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ సో ఇక్కడ ద హ్యూజ్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ పెరిగింది ఎస్టిమేషన్ కాస్టింగ్కి. సో నెక్స్ట్ కూడా ఇలా రావచ్చు అంటే మనం చెప్పలేము మనం. బట్ సో లాస్ట్ టైం ఎవరైతే పేపర్ సెట్ చేశారో మోస్ట్లీ ఆ పేపర్ సెట్టర్సే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు 2015లో పేపర్స్ ఎలా ఉన్నాయి సో ఇప్పుడు ఆ పేపర్స్ అలానే వస్తాయి అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ పేపర్ సెట్టర్స్ మారుంటారు. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎందుకంటే పేపర్ సెట్టర్స్ మోస్ట్లీ వాళ్ళే ఉండొచ్చు. సో సేమ్ వెయిటేజ్ని సో ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. సో AW సెకండ్ పేపర్ సో మనకి AW సివిల్ ఎగ్జామ్ 2 షిఫ్ట్స్లో జరిగింది. సో ఫస్ట్ షిఫ్ట్లో AWకి ఇలా వెయిటేజ్ ఇచ్చాడు మనకి. సో సెకండ్ పేపర్లో వెయిటేజ్ చూద్దాం ఎలా వచ్చిందో. సో SM 12 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఫ్లూయిడ్ మెకానిక్స్ 15 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ GTకి ఇక్కడ కూడా హైయెస్ట్ వెయిటేజ్ 17 మార్క్స్ ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ 15, ట్రాన్స్పోర్టేషన్ 12, ఇరిగేషన్ 9, హైడ్రాలజీ 5, సర్వేయింగ్ 12. సో సర్వేయింగ్ కూడా ఇక్కడ వెయిటేజ్ బాగా పెరిగింది. అండ్ BMCPకి కూడా వెయిటేజ్ పెరిగింది. సో 12, 16. అండ్ స్ట్రక్చర్ అనాలిసిస్ వచ్చి 6, DRCS వచ్చి 12, DSS వచ్చేసి 5, CTPM 0 అండ్ ఎస్టిమేషన్ కాస్టింగ్ వచ్చేసి సో దిస్ ఆల్సో ఏ స్మాల్ సబ్జెక్ట్ విత్ అ హ్యూజ్ మార్క్స్
సో 14 క్వశ్చన్స్ వచ్చినాయి మనకి. సో ఇక్కడ ఎస్టిమేషన్ కాస్టింగ్ ప్రిపేర్ అవ్వడానికి హార్డ్లీ ఒక 2-3 డేస్ టైం పడుతుంది అంతే. బట్ ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్ మనకి వాటికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది జరిగిన ప్యాటర్న్. సో యావరేజ్ మార్క్స్ అనేవి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వచ్చినాయో చూద్దాం మనం. ఇక్కడ యావరేజ్ మార్క్స్ చూస్తే SM 13, ఫ్లూయిడ్ మెకానిక్స్ 15, GT 17 అండ్ ఎన్విరాన్మెంటల్ 14 అండ్ TE 13, ఇరిగేషన్ 9, హైడ్రాలజీ 6, సర్వేయింగ్ 13 అండ్ దీస్ ఆర్ ది సబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి సో అన్నిటికన్నా అన్ఎక్స్పెక్టెడ్లీ దేనికి పెరిగిందంటే సర్వేయింగ్కి, BMCPకి అండ్ ఎస్టిమేషన్ కాస్టింగ్కి కొద్దిగా వెయిటేజ్ ఎక్కువ పెరిగింది. సో ఇక్కడ 14 క్వశ్చన్స్ యావరేజ్గా ఇచ్చాడు మనకి. సో అంటే లాస్ట్ ఉన్న యావరేజ్కి ఇప్పుడున్న యావరేజ్కి కన్సిడర్ చేస్తే ఎంతెంత చేంజెస్ జరిగినాయి ఏ సబ్జెక్టులు అనేది చూద్దాం మనం. చూస్తే సో యావరేజ్లో 7 మార్క్స్ తగ్గినాయి ఫ్లూయిడ్ మెకానిక్స్కి. సో ఎక్కువగా డ్రాప్ అయింది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో డ్రాప్ అయినాయి. సో 5 మార్క్స్ యావరేజ్గా 5 మార్క్స్ తగ్గినాయి. ఇక్కడ 7 క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్స్ మార్క్స్ కాదు. సో 7 క్వశ్చన్స్ తగ్గినాయి మనకి. హ్యూజ్ చేంజెస్ ఎక్కడ జరిగినాయి సార్ అంటే సో ఇక్కడ 10 క్వశ్చన్స్ యాడ్ అయినాయి ఎస్టిమేషన్ కాస్టింగ్లో. అండ్ ప్లస్ BMCPకి యావరేజ్గా 5 క్వశ్చన్స్ పెరిగినాయి అండ్ సర్వేయింగ్ కూడా 5 క్వశ్చన్స్ పెరిగినాయి మనకి. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి సో ఏదైతే మనం ఇంపార్టెంట్ అనుకున్నామో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేవి సో యావరేజ్గా దగ్గర సో 12 క్వశ్చన్స్ అంటే నియర్లీ 24 మార్క్స్ తగ్గించాడు ఈ సబ్జెక్ట్స్లో. సో ఆ తగ్గించిన మార్క్స్ అన్ని కూడా ఎక్కడ పెంచాడు మనకి సర్వేయింగ్, BMCP, ఎస్టిమేషన్ కాస్టింగ్లో పెంచాడు. సో నెక్స్ట్ టైం కూడా ఇలానే వస్తుందా అంటే చెప్పలేం. బట్ రీసెంట్గా 2023లో జరిగింది కాబట్టి 2024లో ఏమైనా ఎగ్జామ్ జరిగితే సివిల్ ఇంజనీర్స్కి సో ఆల్మోస్ట్ ఆల్ ఇదే పేపర్ ప్యాటర్న్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సో 2015లో ఎగ్జామ్ ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళైతే ఇప్పుడు ఉండి ఉండరు. సో రీసెంట్గా వీళ్ళే సెట్ చేశారు కాబట్టి నెక్స్ట్ పేపర్ కూడా వీళ్ళకే ఇస్తారు సెట్ చేయడానికి. సో మనకి చూసుకోండి ప్రీవియస్ యావరేజ్తో కంపేర్ చేస్తే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో యావరేజ్ అనేది ఎక్కడ పెరిగింది ఎక్కడ తగ్గింది అని చెప్పేసి వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఇది అప్డేట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడ నేను చెప్పే డేటా అంతా కలెక్ట్ చేసుకోండి మీరు, ఓకేనా. సో ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సో ఈ సబ్జెక్ట్స్ని ఎలా గ్రూప్ చేసుకోవాలి. సో ఎలా గ్రూప్ చేసుకుంటే మనం మోస్ట్ ఎఫెక్టివ్గా ఈ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో దానికన్నా ముందు సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఆన్ ది 14th October 2024. సో ఆఫ్టర్ దసరా ఫెస్టివల్ తర్వాత మండే రోజు మనకి సో ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ వరకు సో వీళ్ళకున్న సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసి సో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కంప్లీట్గా గైడెన్స్ ఇస్తాం మేము. సో ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి 14th October. So if you have any doubt, you can contact our Gate Masters Academy office numbers 89198698870 లేదా 8125303032కు కాంటాక్ట్ అవ్వండి. సో లెట్ us see సో గ్రూప్స్ ఎలా గ్రూప్ చేద్దాం, ఈ సబ్జెక్ట్స్ని ఎలా గ్రూప్ చేసి ఎలా ప్రిపేర్ అవుతే సో మన మార్క్స్ అనేవి యూజ్ అవుతాయి, మ్యాక్సిమం గెయిన్ చేయొచ్చు చూద్దాం మనం. సో నేను ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా 4 గ్రూప్స్గా డివైడ్ చేశానమ్మా. సో గ్రూప్ 1లో ఆబ్వియస్లీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది మనకి. ఎందుకంటే సో యూ మే రీడ్ ఎనీ సబ్జెక్ట్, మీరు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదవాలన్నా, హైడ్రాలజీ చదవాలన్నా, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చదవాలన్నా, సో ఏ సబ్జెక్ట్ చదవాలన్నా కూడా బేసిక్స్ అన్నీ ఈ సబ్జెక్ట్స్లోనే ఉంటాయి. నువ్వు స్ట్రెస్ అని మాట్లాడితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నాకు సంబంధించిన బేసిక్స్ ఉంటాయి. సో ప్రెజర్ అని చెప్పిన, స్ట్రెస్ అని చెప్పిన, స్ట్రెయిన్ అని చెప్పిన, డిఫార్మేషన్స్ అని చెప్పిన, ఎక్కడ ఎలాంటి సాలిడ్ మెటీరియల్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో కవర్ అవుతాయి. అండ్ ఫ్లూయిడ్కి వచ్చేటప్పటికి సో ఫర్ ఎగ్జాంపుల్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చదివారనుకోండి, అక్కడ ఫ్లో నెట్ అనాలిసిస్ చేయాలన్నా, సీపేజ్ అనాలిసిస్ చేయాలన్నా, లేకపోతే పర్మిబిలిటీ డిస్కస్ చేయాలన్నా, లేకపోతే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం అక్కడ హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటాం, లాస్ ఆఫ్ హెడ్స్ అంటాం, మనం డేటమ్ హెడ్స్ అంటాం. సో చాలా ఫ్లూయిడ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి, ఫ్లూయిడ్ మెకానిక్స్లో వస్తాయి. సో ఖచ్చితంగా గ్రూప్ 1లో మీరు కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఈ 2 పెద్ద సబ్జెక్టులు, ఎక్కువ టైం తీసుకుంటే ఈ 2 కవర్ చేస్తేనే మిగతా సబ్జెక్ట్స్లో మనకి సో ప్రాపర్ గ్రిప్ అనేది మనం చదువుతున్నా మనకు అర్థమయ్యేటట్లు ఉంటుంది. సో ఈ 2 సబ్జెక్టులు మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 1లో వేసుకోండి. ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయండి. ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత మిగతా సబ్జెక్ట్స్కి వెళ్ళండి. ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వకుండా మాత్రం వేరే సబ్జెక్ట్స్లోకి ఎంటర్ అవ్వద్దు. సో ఇది గ్రూప్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 2లో GTW సర్వింగ్ వేసుకోండి. సో GT అండ్ W అనేది ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్స్, పెద్ద సబ్జెక్ట్స్ అవి. సో మనకి బీటెక్లో ఉన్నప్పుడు ఇది ఒక 2 సెమ్స్లో చదువుతాం, ఇది 2 సెమ్స్లో చదువుతాము. సో 2 పెద్ద సబ్జెక్టులతో పాటు ఒక చిన్న సబ్జెక్ట్ వేసుకోండి, సర్వేయింగ్. సో సర్వేయింగ్ వచ్చేసి ఈ మూడింటిని కూడా గ్రూప్ 2లో వేసుకోండి. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ గ్రూప్ 2కి రండి, ఓకేనా. సో ఇక్కడ
ఎన్విరాన్మెంటల్ త్వరగానే అయిపోద్ది అండ్ సర్వేయింగ్ కూడా త్వరగానే అయిపోద్ది. సో జియోటెక్ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి కాబట్టి. సో ఈవెన్ దో వేరే ఏ ఎగ్జామ్స్లో లేని కాఫర్ డ్యామ్స్, మెషిన్ ఫౌండేషన్స్, ఫౌండేషన్స్ అండ్ ఎక్స్పాన్సివ్ సాయిల్స్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా సో టీఎస్పీసీలోనే ఇంక్లూడ్ చేశాడు మనకి. సో జీటీ కొద్దిగా హెవీ సబ్జెక్టు, కొద్దిగా టైం పడుతుంది ఇక్కడ. సో ఆల్రెడీ మనకు తెలిసిందమ్మా, ఎస్ఎం, ఎఫ్ఎం, జీటీ, డబ్ల్యూ, ట్రాన్స్పోర్టేషన్. సో ఈ 5 సబ్జెక్టులే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది మార్క్స్ని క్యారీ చేస్తాయి మనకి. సో ఒకేసారి అన్ని హెవీ సబ్జెక్ట్స్ని మనం కంప్లీట్ చేయలేం కాబట్టి గ్రూప్ వైజ్గా డివైడ్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ గ్రూప్లో ఈ 2, సెకండ్ గ్రూప్లో ఈ 2, అండ్ థర్డ్ గ్రూప్లో వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇరిగేషన్, హైడ్రాలజీ, ఎస్టిమేషన్ కాస్టింగ్, సిటీపీఎం. సో రీసెంట్ ఎగ్జామ్స్లో సిటీపీఎం నుంచి క్వశ్చన్ అయితే అడగలేదు, జనరల్గా 1 or 2 మార్క్స్ వస్తుంటాయి, ఇప్పుడు 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎస్టిమేషన్ కాస్టింగ్ సబ్జెక్ట్ చదివితే ఒక 2 days 3 days ఈజ్ ఎనఫ్. సో ఏది ఎస్టిమేషన్ కాస్టింగ్ చదవడానికి. బట్ ఇక్కడ హ్యూజ్ 28 మార్క్స్ వస్తున్నాయి మనకి. సో ఆల్మోస్ట్ ఆల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్కి ఎంత వస్తున్నాయో మీకు ఎస్టిమేషన్ కాస్టింగ్ అంత ఇచ్చాడు. సో నెక్స్ట్ టైం మరీ అంత హ్యూజ్ వెయిటేజ్ ఇవ్వకపోవచ్చు, కానీ సో కొద్దిగా పెరిగింది కాబట్టి ఎస్టిమేషన్ కాస్టింగ్ కూడా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే సో మీరు సైట్లోకి వెళ్ళిన తర్వాత సో మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎక్కడ వాడరు, మీరు వాడేదంతా కూడా ఎస్టిమేషన్ కాస్టింగ్. ఏడబ్ల్యూ సెలెక్ట్ అయిన తర్వాత కూడా సో మోస్ట్లీ మీరు ఎస్టిమేట్సే వేస్తారు కాబట్టి సో అందుకని మేబీ ఎస్టిమేషన్ కాస్టింగ్ వెయిటేజ్ పెంచి ఉండొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రాలజీ, ఇరిగేషన్, ఇవి 2 చిన్న చిన్న సబ్జెక్టులు, ఇవి త్వరగానే అయిపోద్ది. ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా పెద్ద సబ్జెక్టు. సో వీటితో కంపేర్ చేస్తే సో వీటికి ఎంత టైం పడుతుందో ఈ సబ్జెక్టులు కూడా అంతే టైం పడుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తక్కువ ఉన్నా కూడా సో సేమ్ వే టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. అండ్ లాస్ట్లో అన్నిటికన్నా లాస్ట్ వచ్చేసి మనకి సో డిఆర్సిఎస్, బిఎంసిపి, ఎస్ఏ అండ్ డిఎస్ఎస్. ఎస్ఏ డిఎస్ఎస్ అనేది అంత వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అయితే కాదు, బట్ అందులో కూడా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎస్ఏకి వెళ్ళారనుకోండి, సో మూవింగ్ లోడ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్స్ టాపిక్ ఇంపార్టెంట్. సో ప్లస్ ఇంకా స్టాటిక్ ఇండెటర్మినసీ, కైనమాటిక్ ఇండెటర్మినసీ ఏదైతే బేసిక్స్ ఉన్నాయో అవి ఇంపార్టెంట్. కొన్ని స్పెసిఫిక్ చాప్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డిఎస్ఎస్కి వెళ్ళారనుకోండి, ప్లాస్టిక్ ఎనాలిసిస్, అలా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి. సో వాటి మాత్రం మనం ప్రిపేర్ వెళ్తే సరిపోతుంది. సో ఇవి కొంచెం లీస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న సబ్జెక్ట్స్, మిగతా 2 కూడా ఇంపార్టెంట్, డిఆర్సిఎస్, బిఎంసిపి. సో ఇక్కడ బిఎంసిపి థియరిటికల్ సబ్జెక్టు, మన డేటా అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో డిఆర్సిఎస్ అనేది సో ఇక్కడ డిజైన్ ప్రాసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ డిఆర్సిఎస్ ఒకటి, బిఎంసిపి 2 కూడా సో కాంక్రీట్, సిమెంటు, డిజైన్స్ వాటికి సంబంధించి అన్నీ కూడా ఒక దగ్గర వేసాను అనమాట నేను. ఓకేనా. సో మన సబ్జెక్ట్ని ఇలా డివైడ్ చేసుకొని 4 గ్రూప్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క గ్రూప్ని కవర్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది. సో ఎందుకైనా సో మీరు గ్రూప్ 3 ఫస్ట్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 సెకండ్ ప్రిపేర్ అవుతారా, లేకపోతే గ్రూప్ 4 ఫస్ట్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 సెకండ్ ప్రిపేర్ అవుతారా, అది మీ కంఫర్ట్. ఎందుకంటే సో కొంతమంది మాస్టర్స్ స్ట్రక్చర్స్లో కంప్లీట్ చేసి ఉండొచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ కంప్లీట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఈ గ్రూప్ 4 అనేది లాస్ట్గానే పెడతారు. ఓకేనా. సో కొంతమంది జియోటెక్లో వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ 2 మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది కాబట్టి, అంటే మేజర్ సబ్జెక్ట్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఇది పక్కనే పెడతాం మనం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మీ కంఫర్ట్ బట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎట్లా చేంజ్ చేసుకుంటారు ఏందనేది అది మీ కంప్లీట్లీ మీ ఓన్ విష్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసరికి నెక్స్ట్ ఏదైతే మనం ఇప్పుడు గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నామో సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటిని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అంటే ప్రాపర్గా మన ప్రిపరేషన్లో ఎలా ఉండి మన సక్సెస్ ఎలా అవ్వాలి, అలా అవ్వడానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటి, అంటే మనం చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనేవి సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనం చేయకూడని పనులు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి అనేది చూద్దాం మనం. ఒకటి బిఫోర్ దట్ వన్ ఐ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఈ దసరాకి సో 7th October అంటే మండే నుంచి మనకి October 13th అంటే సండే వరకు, సో మండే టు సండే వరకు మనకి ఆల్రెడీ ఆన్లైన్ కోర్సెస్ మీద ఏదైతే డిస్కౌంట్ ఉందో దాని మీద ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏడబ్ల్యూఏఈ కోర్సెస్, జనరల్ స్టడీస్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నిటి మీద 25% డిస్కౌంట్ ఉండబోతుంది ఆన్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ దసరా. సో మీరు గేట్ మాస్టర్స్ అకాడమీ ఈ యాప్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు రిక్వైర్డ్ కోర్సెస్ ఉంటే మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మనం ఏం చేయాలి సో టు
గెట్ ది మ్యాక్సిమం బెనిఫిట్స్ ఇన్ ఏ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్లో మ్యాక్సిమం బెనిఫిట్స్ మనం తీసుకోవాలి. సో ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలంటే సో మనం చేయాల్సిన పనులు ఏంటంటే, సో ఫస్ట్ అన్నిటికన్నా మనకి బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరంటే మన ఫోన్. సో మన మొబైలే మన ప్రిపరేషన్లో ఉన్న బిగ్గెస్ట్ ఎనిమీ. సో మన మ్యాక్సిమం టైం అంతా కూడా ఈ మొబైలే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఈ టైంని మనం రెడ్యూస్ చేసుకోవడానికి నేను ఒక 2 యాప్స్ని సజెస్ట్ చేస్తాను. సో అవి లాంచ్ చేస్తాము. ఒకటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటి వచ్చేసి కొద్దిగా ప్రీమియం ఉంటుంది. సో ప్రీమియం అంటే మరీ ఎక్కువ అనుకునేరు, జస్ట్ సంవత్సరం మొత్తానికి ఒక 300 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో మనం ఎన్నో ఖర్చులు చేస్తుంటాం, మన ప్రిపరేషన్కి ప్రాపర్గా సాగడానికి, మన ఫోన్ డిస్ట్రాక్షన్ని చేయడానికి మనం ఒక 300 రూపీస్ ఖర్చు పెట్టడం తప్పైతే కాదని నా ఫీలింగ్. సో యాప్స్ నేను సంబంధించిన లింక్స్ అని మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఆల్రెడీ యాప్ యూజ్ చేస్తున్నాను, మీరే కాదు నేను కూడా ఫోన్కి కొద్దిగా అట్రాక్టివ్గానే ఉంటాను నేను. సో మీకు చూపిస్తాను ఈ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. సో నా హోమ్ స్క్రీన్ చూడండి అమ్మా. ఇట్లా హోమ్ స్క్రీన్ చూస్తే క్యాలెండరు, టెలిగ్రాము, గేట్ మాస్టర్స్ అకాడమీ, వైటీ స్టూడియో, క్రోమ్, ఇవి నాకు డైలీ లైఫ్లో నాకు యూజ్ అయ్యే థింగ్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఏ లోగో కూడా కనపడదు, మనకి ఏ ఐకాన్ కూడా కనపడదు. ఎందుకంటే సో జనరల్గా మన ఫోన్ యూజ్ చేసేటప్పుడు వాట్సాప్ లోగో కనిపించింది అనుకోండి, అన్కాన్షియస్లీ మనం ఓపెన్ చేసేస్తాం. ఇన్స్టాగ్రామ్ కనిపించింది అనుకోండి, అన్కాన్షియస్లీ మనం ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ థింగ్స్ ఏంటంటే మనకి ఏదైతే అవసరమో మనం సెట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు సంథింగ్ అమెజాన్ కావాలి, అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలంటే అమెజాన్ సెట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకు ఎక్కువ టైం తినేది ఏంటి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి, ఆటోమేటికలీ మనం ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేస్తుంటే సో నువ్వు ఎంతసేపు వాడాలనుకుంటున్నావు యూట్యూబ్ అని చెప్పేసి అడుగుతుంది. సో జనరల్గా మనం ఒక వీడియో చూడాలి, లేదా కాన్సెప్ట్లో డౌట్ ఉంది, ఆ కాన్సెప్ట్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే సో 5 minutes 10 minutes సెలెక్ట్ చేసుకొని సో ఒక 5 minutes ఓపెన్ చేసాం అనుకోండి. సో 5 minutesలో మనకి ఓపెన్ చేసుకుంటాం. 5 minutes అయిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ సో ఈ యాప్ అనేది దానంతట అదే క్లోజ్ చేస్తుంది మనకి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అది యాప్ కంటిన్యూ చేయదు, మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ టైం పడుతుంది. సో మనకు ఆటోమేటికల్లీ చిన్నగా ఇంట్రెస్ట్ కోల్పోతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి, సో ఎంతసేపు వాడాలి ఏంటని చెప్పి అడుగుతుంటుంది మనకి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్. సో టు అవాయిడ్ ది డిస్ట్రాక్షన్, సో మనకి ఎట్లాంటి వాల్పేపర్స్ కానీ ఎట్లాంటి అట్రాక్టివ్ థింగ్స్ కానీ ఈ మొబైల్ స్క్రీన్ మీద మనకు కనిపించదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ యాప్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్. సో దీనికి సంబంధించిన లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మన మొబైల్ నుంచి డిస్ట్రాక్ట్ ఎలా అవ్వాలో చూసాం మనం. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో డిస్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత సో సబ్జెక్ట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? సో ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ని అవాయిడ్ చేయాలమ్మా. అదేంటి సార్ అందరూ టెక్స్ట్ బుక్లు చదవమంటారు, మీరు టెక్స్ట్ బుక్లు అవాయిడ్ చేయమంటున్నారు ఏంటంటే, సో టెక్స్ట్ బుక్లు చదవండి. ఎప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్కి వద్దాం అనుకుంటే, సో మీరు సబ్జెక్టులో పిహెచ్డీలు చేద్దాం అనుకుంటే అప్పుడు టెక్స్ట్ బుక్లు చదవండి. సో టెక్స్ట్ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ చదివారనుకోండి, అందులో 20% మాత్రమే మనకు యూజ్ఫుల్ కంటెంట్ ఉంటుంది, 80% అనేది అన్నెసరీ కంటెంటే ఉంటుంది ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో సివిల్ ఇంజనీర్గా మనకంతా ఆ టెక్స్ట్ బుక్ అంతా అవసరమే, కాకపోతే మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఈ టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది ఫస్ట్ పక్కన పెట్టేయండి. సో మనకి ఫిల్టర్ డేటా ఇంపార్టెంట్. సో మనకి స్ట్రెంత్ ఆఫ్ మైండ్ టెక్స్ట్ బుక్ చూస్తే 600 పేజీల బుక్ ఉంటుంది, ఇంతలా భగవద్గీత ఉన్నట్టు ఇంత పొడుగు ఇంతలా ఉంటుంది మనకి. సో అంత అవసరం లేదు మనకి. ఏంటంటే ఏదైతే ఫిల్టర్ డేటా ఉందో, ఏదైతే ఒక పేజ్లో మనకి 10 to 20% మాత్రం యూజ్ఫుల్ డేటా ఉంటుంది, ఆ యూజ్ఫుల్ డేటా మాత్రం మనకి ఇంపార్టెంట్. సో దానికోసం టెక్స్ట్ బుక్ అంతా చదివి మనం ఫిల్టర్ చేసుకోలేం కాబట్టి సో ఆ ఫిల్టర్ డేటా ఎక్కడ దొరుకుతారంటే మన గేట్ మాస్టర్స్ అకాడమీ ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో సో మీకు ద ప్రాపర్ కంటెంట్ని డెలివరీ చేస్తారు. అందుకని మనకి సో ఇన్ని నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ వచ్చినాయి మనకి. సో మీరు గేట్ మాస్టర్స్ అకాడమీ ఫ్యాకల్టీస్ని క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు. సో లేదు సార్ మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాము, లేదా సో కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అనుకున్నప్పుడు సో మన గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్లో సో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుందమ్మా. ఏదైతే మన ఆఫ్లైన్ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తామో ఆ క్లాస్ రూమ్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మన గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్లో ఫ్రీగానే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ పీడిఎఫ్స్ అన్ని మీరు తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం గేట్ మాస్టర్స్ అకాడమీ ఏదైతే అఫీషియల్ మెటీరియల్ ఉంటుందో అందులో సినాప్సిస్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి సొల్యూషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు మీరు. సో అది కూడా మీరు యాప్ ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకి ఫిల్టర్ డేటా ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్. అంతేగాని టెక్స్ట్ బుక్లు చదువుకుంటూ కూర్చుంటే ఈ 3-4 monthsలో మనం అయితే సో జాబ్ క్రాక్ చేయడం చాలా టఫెస్ట్ థింగ్ అవుతుంది. సో ఏదైతే ఫిల్టర్ డేటా ఏదైతే అవసరమైన రా ఎసెన్స్ ఉందో అది ఆల్రెడీ మన గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్లో ఉంది. సో ఎవరైతే ఓన్గా చదివి అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటే అప్పుడు ఫ్యాకల్టీస్ క్లాసెస్ తీసుకోవడం కానీ ఫ్యాకల్టీస్ సపోర్ట్ తీసుకోవడం కానీ సో మీకు
బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని షార్ట్ కట్స్ చెప్తారు, కొన్ని ఈజీ వేస్ చెప్తారు, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా క్వశ్చన్ వదిలేయాలి, ఎలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్నీ కూడా మాకు ఫ్యాకల్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ కావాలంటే ఫ్రీ స్టడీ మెటీరియల్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సో జనరల్గా మీకు కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫ్రీగానే క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం మన యాప్లో. సో మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగానే కంటెంట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. జనరల్గా బయట దొరికేవన్నీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ ఇస్తారు. సో మనకు అంత హ్యూజ్ డేటా అవసరం లేదు. సో ఏడబ్ల్యూకి మనకి ఎంతవరకు కరెంట్ అఫైర్స్ అవసరమో అంతవరకే డిజైన్ చేసి ఇస్తున్నాం మనం. ప్రీవియస్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేసి సో ప్రాపర్ కంటెంట్ని డెలివర్ చేస్తున్నాము. సో ఇది కూడా మనకు ఫ్రీగానే ఉంటుంది యాప్లో. మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ ఫిల్టర్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు రోజు పేపర్ చదివి మన అదంతా అందులో ఏది ఇంపార్టెంట్ కదా మనంతా చేయలేం కదా, మనం ఒకళ్ళు గైడెన్స్ తీసుకుంటే బెటర్. సో అంతా కూడా మీకు ఫ్రీగానే యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంది. సో చాలామంది స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకున్నారు. సో చాలామంది స్టూడెంట్స్ మాకు చెప్పారు కూడా, సార్ మీరు ఏదైతే ఫ్రీ కంటెంట్ ఇచ్చారో అది మా జాబ్కి అచీవ్ చేయడానికి చాలా యూజ్ అయిందని చెప్పేసి. సో మీరు కూడా యూటిలైజ్ చేసుకొని మీరు కూడా జాబ్లు క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇక అప్కమింగ్ గేట్ మాస్టర్స్ అకాడమీ నుంచి సో వండర్ఫుల్ కంటెంట్ రాబోతుంది. సో మన యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని సో ప్రీవియస్ గేట్ మాస్టర్స్ అకాడమీ స్టూడెంట్స్ కానీ, అప్కమింగ్లో ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న గేట్ మాస్టర్స్ అకాడమీ స్టూడెంట్ కానీ, ఫ్యూచర్లో గేట్ మాస్టర్స్ అకాడమీలో జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ కానీ, సో మీకు అమేజింగ్ కంటెంట్ రాబోతుంది. సో ఇప్పుడు మీరు కష్టపడేదానికన్నా మేము కష్టపడేది ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువగా సక్సెస్ చేయడానికి మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే సో 5-10 నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ టైం ఆ పర్ఫార్మెన్స్ మేము చేయలేకపోతే సో ఏదో ఫ్లూక్లో వచ్చిందిలే అని చెప్పి చాలా నోర్లు ఉంటాయి మాట్లాడడానికి. సో నెక్స్ట్ టైం కూడా అదే సక్సెస్ని తెచ్చుకోవడానికి మేము దానికి ఇప్పుడు లాస్ట్ టైం పెట్టిన ఎఫర్ట్స్కి ఇప్పుడు 2 times ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఆ ఎఫర్ట్స్లో ఆ జర్నీలో మీరు కూడా పార్ట్ కావాలనుకుంటే గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఉంటే సో చాలా వండర్ఫుల్ కంటెంట్, చాలా వండర్ఫుల్ థింగ్స్ రాబోతున్నాయి. సో అవేంటనేది నేను ఫ్యూచర్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో మీకు ఆల్రెడీ అరవింద సమేత అని ఒక సినిమా చూస్తుంటారు. అందులో ఎన్టీఆర్ హీరోయిన్ పేరు నాకు ఐడియా లేదు, ఆ హీరోయిన్కి చెప్తాడనమాట, స్టాప్ వాచ్ సంథింగ్ పెట్టుకొని 25 minutes మనం కాన్సన్ట్రేట్గా వర్క్ చేసుకోగలం, తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకోమని చెప్పేసి. సో సేమ్ థింగ్ ఫస్ట్ ఏం చేస్తాం మనం, సో మనం ఏదైతే వితౌట్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ దాన్ని డిసైడ్ అయిపోయి వన్ టాస్క్ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ ఫిక్స్ చేసుకొని ఒక 25 minutesకి మన ఫోన్లో ఒక స్టాప్ వాచ్ పెట్టుకోండి. సో 25 minutes వరకు మీరు ఏ పని చేయొద్దు. మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ SFD BMDలో క్యాంటిలివర్ పోర్షన్ అనేది చదువుదాం అనుకుంటున్నారు. ఆ క్యాంటిలివర్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మోమెంట్ డయాగ్రమ్స్ చూద్దాం అనుకుంటున్నారు. అది చూసేయండి. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. దాని తర్వాత ఇంకో 25 minutes మళ్ళీ ఒక టాస్క్ అసైన్ చేసుకోండి. 25 minutes వర్క్ చేసి ఇంకో 5 minutes బ్రేక్ తీసుకోండి. అట్లా 4 times సైకిల్ రిపీట్ చేయండి. అంటే దగ్గర 2 hours అయిపోతుంది. 2 hours దగ్గర ఒక 15 minutes లాంగ్ బ్రేక్ తీసుకోండి. 15 minutes లాంగ్ బ్రేక్ తీసుకొని సో ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఎప్పటి వరకు, సో మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 9 వరకు చేయండి ఇది. సో మధ్యలో ఒక 1 hour 2 hours మీ అకార్డింగ్ షెడ్యూల్ ప్రకారం సో మీ బ్రేక్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత సో స్టడీ మీద కూర్చుంటే మనం ఫ్రెష్ అప్ అవ్వడం, బ్రష్ చేసుకోవడం, టిఫిన్ చేయడం వీటన్నిటికి ఒక 1 hour. సో మధ్యలో లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 hour, ఈవినింగ్ టైంలో డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 hour. సో మీ అకార్డింగ్లీ మీరు షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకోండి. సో ప్రతి 25 minutes ఒక టాస్క్ అసైన్ చేసుకోండి, 5 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ ఇంకో 25 minutes మళ్ళీ ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. అట్లా 2 hours తీసుకొని 2 hours తర్వాత ఒక 15 minutes లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఈవినింగ్ 9 వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. 9 తర్వాత సో 9 to 10:30 టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో మనకి జనరల్గా నిద్ర వస్తుంటుంది. సో ఆ నిద్ర టైంలో మీరు ఏం చేస్తారంటే ఆ నిద్రని అవాయిడ్ చేసుకోవడం కోసం, మీరు ఆ టైంని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం మీరు ఆ రోజు చదువుకున్న ఏదైతే కాన్సెప్ట్ చదువుకున్నారో అవంతా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ ఇంకొక 1 week ఉందో లేకపోతే ఎగ్జామ్ ఇంకొక 10 days 15 days ఉన్నాక ఈ బుక్లంతా చదువుకుంటూ కూర్చోలేం కదా. సో అప్పుడు మాకేంది షార్ట్ నోట్స్లు అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఎవ్రీడే మీరు చదువుకొని ఈవినింగ్ టైంలో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు కోచింగ్ తీసుకునేది ఉంటే ఆ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏదైతే క్లాస్ ఉన్నాయో ఒక 1 hour 1.5 hour రివైజ్ చేసుకొని లాస్ట్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. షార్ట్ నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ మీకు పనికి రాదు, మీరు ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ నాకు పనికి రాదు. నాకు ఒక పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మీకు ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాకు తెలిసిన పాయింట్ నేను రాసుకోను, ఆ పాయింట్ నీకు తెలియదు కాబట్టి నువ్వు రాసుకోవచ్చు. సో ఒకళ్ళ షార్ట్ నోట్స్ ఇంకోళ్ళకి పనికి రాదు. ఎవరి షార్ట్ నోట్స్ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో దిస్ పొమోడోరో టెక్నిక్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ వెరీ యూస్ఫుల్. చాలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న టెక్నిక్. సో ఇది మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలరు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నోట్స్ ఫర్ ది సబ్జెక్ట్స్ చెప్పాను కదా, లాస్ట్లో షార్ట్ నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లో మీకు అదే ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఎగ్జామ్ ఒక 10 days ఉన్నారుగా మీరు ఇంతలావు టెక్స్ట్ బుక్లు ఇంతలావు రన్నింగ్ నోట్స్లు పెట్టుకొని చదువుకోలేరు. ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకోవడం మనకు వస్తుంది. అట్లీస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ 2 to 3 రివిజన్స్ పడాలి. సో ఆల్రెడీ మీకు తెలుసు మన AEE స్టేట్ టాపర్ వెంకటరెడ్డి ఈజ్ అవర్ ఆఫ్లైన్ స్టూడెంట్. సో రీసెంట్గా అతను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే ఎగ్జామ్కి ముందర 10 times రివిజన్ చేశాడంట. ఎన్ని టైమ్స్? 10 times రివిజన్ చేశాడంట. సో అన్ని టైమ్స్ రివిజన్ చేశాడు కాబట్టి ఫస్ట్ టైం మన క్వశ్చన్ కాన్సెప్ట్ అంతా చదివినప్పుడు సో కాన్సెప్ట్ అంతా అర్థం అవుతుంది. బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అందులో 30-40% మాత్రమే అందులో గుర్తుంటుంది. మనకి ఫస్ట్ రివిజన్ పడింది అనుకోండి, ఆ గుర్తుండేది 60%కి వెళ్తుంది. థర్డ్ రివిజన్, ఫోర్త్ రివిజన్కి వెళ్తుంటే ఆ 70%, 80%, 90% అలా మనం చదువుకున్న కాన్సెప్ట్ అంతా కూడా మన మైండ్లో స్టోర్ అవుతుంది మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే. సో రివిజన్స్ చేయకుండా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్కి వెళ్ళకండి. అట్లీస్ట్ 2 to 3 times రివిజన్ పడితేనే సో మీకు చదువుకున్నదంతా కూడా మీ మైండ్లో ఉంటుంది, ఎగ్జామ్లో రాస్తే అటెంప్ట్ చేయగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాస్ట్లో మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఖచ్చితంగా రాయాల్సిందే. అది మనం పెట్టే కానీ వేరే వాళ్ళు ఎవరు పెట్టైనా రాయాల్సిందే. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది, ద మోర్ యూ స్వెట్ ఇన్ ద ప్రాక్టీస్ యూ విల్ లెస్ బ్లీడ్ ఇన్ ద బ్యాటిల్. సో మీరు ప్రాక్టీస్లో ఎంత ఎక్కువ చెమటిని చిందిస్తే సో మీరు యుద్ధంలో అంత తక్కువ రక్తాన్ని బయటికి పంపిస్తారని చెప్పి ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. సో ఎగ్జామ్ అనే బ్యాటిల్లోకి మీరు ఎంటర్ అయ్యేదానికన్నా ముందరే దానికి సంబంధించిన ప్రాక్టీస్ అంతా ముందరే చేసుకుంటే సో టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, సో ఎలా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వదిలేయాలి, వీటన్నిటి గురించి మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. సో దిస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్. సో ఈ థింగ్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా 100% మీరు లిస్ట్లో ఉంటారు. దీనికి నాది బాధ్యత. నేను దానికి మీరు బాండ్ పేపర్ తెచ్చుకొని నేను రాసిస్తాను ఈ పాయింట్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అయితే. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటిది, సబ్జెక్ట్స్ని గ్రూప్గా డివైడ్ చేసుకొని సో ఫస్ట్ గ్రూప్ మాత్రం SMFM కంప్లీట్ చేయాల్సిందే. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మాస్టర్స్ అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫస్ట్ SMFM క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 3 చేస్తారా, గ్రూప్ 2 చదువుకుంటారా, గ్రూప్ 4 చదువుకుంటారా అనేది సో మీ స్పెషలైజేషన్స్ మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన ఫోన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసే విధంగా సో మనం ఒక ఫోన్ని 2 యాప్స్ ఇస్తున్నాను, ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్స్ని యూటిలైజ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ అవాయిడ్ చేయండి, రివిజన్స్ చేసుకోండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, టెస్ట్లు రాయండి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు గో బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ టు గెట్ ది జాబ్. Okay, thank you for watching this video and keep subscribe Gate Masters Academy.